ఈ దసరాకి మీరు మీ ఇంట్లో చేసుకున్న పిండి వంటలేంటి నాకైతే కింద కామెంట్ చేసేయండి. మేమైతే అరిసెలు చేసుకున్నాము. నాకైతే ఇలాంటి పెద్ద పెద్ద పిండి వంటలు చేయడం అస్సలు రాదు. కాకపోతే ఏం చేస్తాను అంటే నేర్చుకోవడానికి ట్రై చేస్తాను అండ్ అలాగే కొంచెం హెల్ప్ కూడా చేస్తాను. అరిసెలకైతే ఫస్ట్ ఈ పిండిని ఇలా కలపడమే మెయిన్ పార్ట్ అంట. ఇది ఎంత బాగా కలిపితే అరిసె అంత బాగా వస్తుంది అని అయితే మా అత్తయ్య చెప్పారు. అత్తయ్య వదిన ఇద్దరు కలిసి అరిసెలు చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా నేనైతే ఖాళీగా ఉండలేక సరే నేను కూడా హెల్ప్ చేస్తాను, నేర్చుకుంటాను అని చెప్పి నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేశాను. అరిసెలనేమో మా అత్తయ్య ఫ్రై చేసి ఇస్తుంటే నేనేమో ఆయిల్ అంతా కూడా ప్రెస్ చేసి ఆరబెట్టేస్తూ ఉన్నాను అనమాట. నాకు ఈ చిన్న హెల్ప్ చేసినా కూడా ఏదో పెద్ద పని చేసేసాను అన్నంత హ్యాపీ అయితే అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా మా అరిసెల టేస్ట్ విషయానికి అయితే వచ్చేద్దాము. నేనైతే 5కి 4 రేటింగ్ ఇస్తాను. స్వీట్ మరీ ఎక్కువ అవ్వలేదు, అలా అని తక్కువ కూడా అవ్వలేదు. చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి అరిసెలు. నాకైతే వేడి వేడిగా క్రిస్పీగా ఉన్న అరిసెలు అంటే బాగా ఇష్టము. అందుకని చెప్పి ఆన్ ది స్పాట్ 2 అరిసెలను అయితే తినేసాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.